తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతీప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాల అన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడునని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 17 మెడికల్ కళాశాలలే కాకుండా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హాస్పిటల్కు మిన్నగా దాన్ని తలదన్నే విధంగా మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో టీటీడీ వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలా అని తలపెట్టి దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన 2021 అక్టోబర్ 3వ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశాలను ప్రారంభించిన తరువాత 2022వ సంవత్సరంలో గుండె మార్పిళ్లు కూడా చేయించాలా అన్నటువంటి ఆయన సూచనతో ఆనాడు టీటీడీ పెద్దలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆనాడు అపోలో హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన సొంత ఖర్చులు దాదాపు 2.5 కోట్లు 2 కోట్లు ఇచ్చి
ఇచ్చిన కారణంగా దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరికరాలన్నింటినీ తీసుకొని వచ్చి ఆనాటి నుంచి గుండె మార్పిడులు కూడా టీటీడీ యాజమాన్యంలో ఈ హాస్పిటల్ వైద్యులు అత్యద్భుతంగా 2021 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించినటువంటి ఆ చిన్నపిల్లల ఆసుపత్రిలో మా హయాంలో కేవలం ఆ 3 ఏళ్ల సమయంలో 3000కు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చిన్నపిల్లలకు చేసినటువంటి ఘనత జగన్మోహన్